తూర్పు నియోజకవర్గంలో కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఇద్దరు కూడా కుమ్ముక్కై టీఆర్ఎస్ పార్టీపై నిందలు మోపడం, కేసీఆర్ గారిపై నిందలు మోపే ప్రయత్నం, తాను తప్పు చేసిండని నిరూపించే ప్రయత్నం, ఇవన్నీ కూడా తప్పుదారు నొక్కి అసలు రైతుల కోసం కాళేశ్వరం కడితే రైతులకు ఉపయోగించాల్సి పోయి తిరిగినటువంటి కూలినటువంటి మేడిగడ్డను రిపేర్ చేయాల్సింది పోయి గోచి కమిషన్ 6,78,00,000 నష్టం జరిగిందని చెప్తే గోచ్ కమిషన్ రావడానికి పోవడానికి తిరగడానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు. మరి 3,78,00,000 కానీ పంచాయతీ అంతా దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి రైతులు సస్యశ్యామలంగా ఉండేటట్టు కాపాడాలి. కానీ రైతులకు నీళ్ళు ఇవ్వవు, కేసీఆర్ను బదనాం చేస్తావు. నువ్వు బదనాం చేయడమే కాకుండా నీ ఎంక్వైరీ చేతగానే ఎంక్వైరీ చేసి దాన్ని సిబిఐకి పంపుతావు. సిబిఐ ఏం చేస్తుంది, నీ రాష్ట్రం ఏం చేస్తుంది, కేసీఆర్ని ఏం చేయలేదు. గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఎవరెస్ట్ శిఖరం, ఒక లెజెండ్, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు. ఆయన జోలికి వచ్చినా ఆయన గురించి నువ్వు ఆలోచించినా కానీ నేలమట్టం అవుతావు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, ఇవాళ కాళేశ్వరం కట్టింది తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం. రైతుల కోసం ఏం చేసినావు నువ్వు? రైతుల కోసం ఎరువులు కూడా ఇవ్వలేకపోతున్నావు, రైతు బంద్ ఇవ్వలేకపోతున్నావు, రైతు బీమా ఇవ్వలేకపోతున్నావు, రైతుల యొక్క పంట కొనుగోలు ఏదైతే ఉంటుందో దానికి సరైన ధర కూడా ఇవ్వలేకపోతున్నాం. తినడానికి 500 ఎక్కిస్తానది కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో రైతులకు న్యాయం చేయలేదు. టీఎన్జీఓస్ కూడా నిన్న రోడ్డెక్కిళ్ళు, ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కినాయి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలోనే లోపలికి పోలీసులను పంపి హాస్టళ్లలో ఉన్న పిల్లలను తీసుకుంటున్న చరిత్ర నీది. మరి నీకు ఆ రోజు నువ్వేదో పొడుస్తావు తీస్తావు చేస్తావు అనుకొని ఆ రోజు నీకు ఓటేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలకు మోసపెట్టుకుంటున్నాం. ఇవాళ భవన నిర్మాణ రంగం కుంటుపడ్డది, కార్మికులంతా కుంటుపడ్డారు, వ్యాపారాలు జరుగుతలేవు, వాణిజ్యాలు జరుగుతలేవు. ఇవాళ ద్రవ్యోల్బణం పడిపోయింది, వృద్ధి రేటు పడిపోయింది, ప్రజల చేతిలో డబ్బులు లేవు. ఇవాళ ఆగమ్య గోచరంగా ఉన్నది. ఈ 18 నెలల పాలనలో ఇంత దళిద్రంగా ఉంటే మరి రాబోయే రోజులలో రైతులు తిరగబడతారు, టీఆర్ఎస్ పార్టీ తిరగబడుతుంది. నీ అన్యాయమైన పరిపాలనకు ప్రజలు తిరగబడతారు, మహిళలు తిరగబడతారు, మొత్తం టోటల్గా తెలంగాణ తిరగబడుతుంది. మరి తెలంగాణ తిరగబడుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఈ చరిత్ర కాలగర్భంలో కలిసిపోవడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు. రాబోయే రోజులలో నీకు పనేందని కూడా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేసీఆర్ ఒక ఎవరెస్ట్ శిఖరం, ఆయనను ముట్టుకోవాలంటే 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, జాగ్రత్త. ఈ సంగతి ఏందో కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తాను. జై తెలంగాణ.